Good evening all of you. Today we will discuss about the topic electric current. విద్యుత్ ప్రవాహం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు విద్యుత్ ప్రవాహం అంటే ఏమిటి? మోషన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ కరెంట్. అంటే ఏంటి? ఆవేశపూరిత కణాల యొక్క కదలికనే మనం ఏమంటాం? కరెంట్ లేదా విద్యుత్ ప్రవాహము అని చెప్పేసి అనుకుంటాం. ఆవేశపూరిత కణాలు ఎక్కడి నుంచి ఎక్కడికి చలిస్తాయి అన్నప్పుడు ఓపెన్ సర్క్యూట్, క్లోజ్డ్ సర్క్యూట్ గురించి మనకు తెలియాలి. ఏదైనా ఓపెన్ ఎండ్ అయ్యి ఉందనుకోండి, ఒక కండక్టర్ తీసుకున్నాం. ఇలాగ కండక్టర్ ఎటువంటి సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేకుండా ఏదైనా ఒక వాహకాన్ని తీసుకున్నట్లయితే, కండక్టర్ మీన్స్ ద సబ్స్టెన్స్ విచ్ ఎల్లోస్ కరెంట్ పాసెస్ త్రూ దెమ్ ఆర్ కాల్డ్ కండక్టర్స్. ద సబ్స్టెన్సెస్ విచ్ ఎల్లోస్ కరెంట్ పాసెస్ త్రూ దెమ్ ఆర్ కాల్డ్ కండక్టర్స్. అంటే ఏంటి? వేటి గుండా అయితే విద్యుత్ ప్రవహిస్తుందో ఆ పదార్థాలనే మనం ఏమంటాము అంటే వాహకాలు అంటాం. వాహకాల గుండా మాత్రమే విద్యుత్తు ప్రవహిస్తుంది. ఇలాగ ఒక వాహకాన్ని తీసుకుని ఏదైనా ఒక మధ్యఛేద వైశాల్యాన్ని తీసుకున్నట్లయితే, ఏదైనా ఒక మధ్యఛేద వైశాల్యాన్ని తీసుకున్నప్పుడు ఈ మధ్యఛేదాన్ని దాటి వెళ్ళే వాహకాల సంఖ్య, అలాగే అటు నుంచి మధ్యఛేదాన్ని దాటి వెళ్ళేటువంటి వాహకాల సంఖ్య ఎప్పుడూ కూడా సమానంగా ఉంటుంది. అందువల్ల అందులో విద్యుత్ ప్రవాహం అనేది జరగదు. అదే ఒక కండక్టర్ని మనం సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీకి కనుక అందించినట్లయితే, లేదా ఒక సోర్స్ కనుక పెట్టినట్లయితే, ఇవన్నీ కూడా వాటిపై ఫోర్స్ పనిచేసి ఒక రెగ్యులర్ ఆర్డర్లో మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఒక వరుస క్రమంలో ఇందులో ఉండేటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా మూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఏ క్రాస్ సెక్షన్ తీసుకున్నా, ఆ కండక్టర్లో మనం ఏ క్రాస్ సెక్షన్ తీసుకున్నా సరే కూడా దాని గుండా వెళ్ళేటువంటి ఆవేశం అనేది వ్యవస్థితం అవుతుంది. బట్ దట్ మీనింగ్ ఈజ్ సమ్ ఆఫ్ చార్జ్ ఈజ్ హియర్ వీ విల్ అబ్జర్వ్ ద సమ్ ఆఫ్ ద చార్జ్ పాసింగ్ త్రూ ఏ క్రాస్ సెక్షన్, యూనిట్ క్రాస్ సెక్షన్. క్రాస్ సెక్షన్ గుండా వెళ్ళేటువంటి ఆవేశం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని అందించినట్టయితే, లేదా ఒక సోర్స్ని అందించినట్లయితే, కండక్టర్స్లో ఉండేటువంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేదా ఫ్రీ చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఎనర్జీని గెయిన్ చేసి కొంత దూరం ప్రయాణిస్తాయి. కొంత దూరం ప్రయాణించాక ఆ ఎనర్జీని అది కోల్పోతుంది. కానీ కంటిన్యూస్గా మనం సోర్స్ని అందించడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ ఎనర్జీని గెయిన్ చేయడం, మళ్ళీ అది కోల్పోయి స్టేబుల్కి రావడం, మళ్ళీ ఎనర్జీ గెయిన్ చేయడం, మళ్ళీ మూవ్ అవ్వడం. అలాగా లెంత్, కండక్టర్ లెంత్ ఎంతైతే ఉంటుందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇలాగ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కండక్టర్స్. మూమెంట్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ కరెంట్. మూమెంట్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ కరెంట్. విద్యుత్తు ప్రవహిస్తుంది అన్నమాట. అంటే ఏంటి? ప్రమాణ కాలంలో ఏదైనా ఒక మధ్యఛేదం గుండా ప్రవహించే ఆవేశ పరిమాణాన్ని విద్యుత్ ప్రవాహం అంటారు. ప్రమాణ కాలంలో ఏకాంక మధ్యఛేదం గుండా ప్రవహించే ఆవేశాన్నే మనము విద్యుత్ ప్రవాహం అంటాము. The amount of charge passes through a cross section in a unit time. The amount of charge passing through a cross section in a unit time is called current. Current ki మనం I తో సూచిస్తాం. I is equal to Q by T. Q is the charge passing through the cross section. What is meant by Q here? Charge through a cross section. Charge passing through a cross section. T is the time taken, means unit time. In the given time, how much amount of charge passing through the current is passing through the cross section is equal to the current passing through that conductor. కండక్టర్ గుండా ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం అనేది ఆ వాహకంలో ఏదైనా మధ్యఛేదం గుండా ప్రమాణ కాలంలో ప్రవహించే ఆవేశాన్ని తెలియజేస్తుంది. ప్రమాణ కాలంలో ఏకాంక మధ్యఛేదం కూడా ప్రవహించేటువంటి
ఆవేశాన్నే మనం విద్యుత్ ప్రవాహం అంటారు. విద్యుత్ ప్రవాహం I = Q/T. దీనికి ప్రమాణాలను కనుక మనం తీసుకున్నట్లయితే విద్యుత్ ప్రవాహం I అన్నాం కదా, దీని ప్రమాణం యాంపియర్. యాంపియర్ = విద్యుత్ ప్రవాహానికి యొక్క ప్రమాణాన్ని యాంపియర్ అంటాం. యాంపియర్ = ఆవేశానికి ప్రమాణం కూలూమ్ బై కాలానికి ప్రమాణం సెకండ్. కూలూమ్ బై సెకండ్ గివ్స్ యూ యాంపియర్. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఏంటి? కూలూమ్ బై సెకండ్ లేదా కూలూమ్ పర్ సెకండ్. దాన్నే మనం ఏమంటాం? యాంపియర్ అంటాం. SI యూనిట్స్, వీటికి CGS యూనిట్స్ ఉండవు. The SI unit of electric current is ampere. It is denoted as coulomb by second, otherwise coulomb per second. Coulomb by second నే మనము ampere అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. That is about electric current. Next, potential difference. What is meant by potential difference? విద్యుత్ సక్మము. విద్యుత్ సక్మము అంటే ఏంటి? ఏకాంక ఆవేశము వాహకం పొడవు గుండా ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని AB అనేది లెంత్ ఆఫ్ ది కండక్టర్ అనుకోండి. ఇక్కడ A అనే భాగం దగ్గర ఉన్నటువంటి ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని B వద్దకు తీసుకురావడానికి ఎంత పని అయితే చెయ్యాలో దాన్నే మనం ఏమంటాం? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఏకాంక ధనావేశాన్ని వాహకం పొడవు గుండా చివరి వరకు కదల్చడానికి చేయవలసిన పన్నే మనం ఏమంటాం? విద్యుత్ ప్రవాహము అని చెప్పేసి, విద్యుత్ సక్మము అని చెప్పేసి చెప్పుకుంటాం. పొటెన్షియల్ భేదము లేదా పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ భేదం అంటే ఏంటి? ఏకాంక ధనావేశాన్ని వాహకం ఒక చివర నుండి రెండవ చివరకు తీసుకురావడానికి చేయవలసిన పని లేదా జరిగిన పనినే మనం ఏమంటాము? పొటెన్షియల్ డిఫరెన్స్ అని. ద వర్క్ డన్ టు బ్రింగ్ వన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ టు ది వన్ ఎండ్ ఆఫ్ ద కండక్టర్ టు ద అదర్ ఎండ్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. వర్క్ డన్ టు బ్రింగ్ వన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ to the one end of the conductor to the other end of the conductor is called potential difference. Potential difference V is equal to W/Q. W is the work done and Q is the charge. అంతే కదా. పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క ప్రమాణాలని వోల్ట్ అంటాం. పొటెన్షియల్ డిఫరెన్స్ని వీతో సూచిస్తాము. దాని యొక్క సూత్రం ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ V is equal to W/Q. W/Q. W అంటే ఏంటి? పని. మనకు ఆల్రెడీ యూనిట్స్ అండ్ గ్రాఫ్స్ లెసన్స్లో మనం 9th క్లాస్లో తెలుసుకున్నాం. పనికి సూత్రం ఏంటి? F/S, అంతే కదా. F/S పనికి సూత్రం ఏంటి? W is equal to F/S, ఫోర్స్ ఇంటూ ద డిస్టెన్స్ ఇన్ ద ఫోర్స్ డైరెక్షన్, డిస్ప్లేస్మెంట్ ఇన్ ద ఫోర్స్ డైరెక్షన్. సో ఇక్కడ F అనేది ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్ చేసేటువంటి ఎలక్ట్రిక్ కరెంట్ కలిగించేటువంటి ఫోర్స్ కాబట్టి FE ఇంటూ L by Q. FE into L by Q. You can write small q, 1 unit positive charge. Total Q, capital Q gives you the amount of charge, means total number of unit charges. How many charges are there in the conductor? It gives you the capital Q. Small q means 1 unit charge. You have to take 1 unit charge. ఒక యూనిట్ ఛార్జ్ కాబట్టి W/Qతో సూచించడం జరుగుతుంది. ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని A నుంచి B వరకు, లెంత్ ఆఫ్ ద కండక్టర్, పొడవు ఎంతైతే ఉందో కండక్టర్ పొడవు, సో ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి తీసుకురావడానికి చేయవలసిన పని కాబట్టి ఒక యూనిట్ కాబట్టి స్మాల్ క్యూతో డినోట్ చేస్తాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా పొటెన్షియల్ భేదము విద్యుత్ సక్మము ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై యూనిట్ ఛార్జ్. వర్క్ డన్ అంటే ఏంటి? మనకి ఇక్కడ W అంటే F/S. ఇక్కడ S అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్. ఇక్కడ S ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ద కండక్టర్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, సో లెంత్ ఆఫ్ ద కండక్టర్ కాబట్టి FE into L by Q. దిస్ గివ్స్ యూ ద పొటెన్షియల్ డిఫరెన్స్. దెన్ వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్? పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క యూనిట్స్ని ఏమంటామంటే మనం వోల్ట్ అంటాం. దాన్ని కూడా మనం వీతో సూచించడం జరుగుతుంది. వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు వర్క్కి SI ప్రమాణం ఏంటి? జౌల్. పర్ ఛార్జ్కి మనకి ప్రమాణం ఏంటి? కూలూంబ్. జౌల్ పర్ కూలూంబ్. కూలూంబ్ అని చదవాలి, రాసేటప్పుడు కూలూంబ్ అని రాస్తాం, బీ సైలెంట్. ఓకే. వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు జౌల్ పర్ కూలూంబ్.
ఓకేనా. వోల్ట్ 1 volt ఈజ్ ఈక్వల్ టు జౌల్ పర్ కూలుమ్. అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు W/Q, దట్ W ఈజ్ ఈక్వల్ టు FE ఇంటూ L/Q. పొటెన్షియల్ డిఫరెన్స్కి ఈఎంఎఫ్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, అది కూడా లెంత్ ఆఫ్ ద త్రోట్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్ టు బ్రింగ్ 1 unit పాజిటివ్ ఛార్జ్ టు one end to another end బై యూజింగ్ కెమికల్ ఎనర్జీ. బ్యాటరీస్లో జరుగుతూ ఉంటుంది బై యూజింగ్ కెమికల్ ఎనర్జీ. కాబట్టి మనకి ఈఎంఎఫ్ కూడా సూత్రం ఏంటి, ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు W/Q. కెమికల్ ఎనర్జీ కాబట్టి ఇక్కడ ఫోర్స్ కూడా ఏం ఫోర్స్ అవుతుంది, కెమికల్ ఫోర్స్ FC ఇంటూ L/Q. అందుకే మనకి ఈఎంఎఫ్కి పొటెన్షియల్ డిఫరెన్స్కి కూడా యూనిట్స్ సేమ్, జౌల్ పర్ కూలుమ్ ఆర్ వోల్ట్. జౌల్ పర్ కూలుమ్ ఆర్ వోల్ట్. యూనిట్స్ రాసేటప్పుడు పూర్తిగా రాస్తే ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ ఉండాలి. ఒకవేళ యూనిట్ ఒకే లెటర్తో డినోట్ చేయాలనుకుంటే ఓన్లీ క్యాపిటల్ లెటర్ రాయాలి. దట్ ఈస్ ద రూల్. ఓకే, జౌల్ పర్ కూలుమ్ ఆర్ వోల్ట్ గివ్స్ యూ ద యూనిట్ ఆఫ్ potential difference or EMF. Now what is Ohm's law? Here we no need of the derivation of Ohm's law, simply you can understand the formula. What is Ohm's law? Ohm's law denotes the relation between the potential difference and flow of current. విద్యుత్ ప్రవాహానికి పొటెన్షియల్ డిఫరెన్స్కి మధ్య గల సంబంధాన్ని తెలియజేసేటువంటి సూత్రమే ఓమ్స్ లా. ఓమ్ అనేటువంటి శాస్త్రవేత్త దాన్ని కనుగొన్నారు కాబట్టి దాన్ని ఓమ్స్ లా అని చెప్పడం జరిగింది. ఆయన గుర్తుగానే రెసిస్టెన్స్కి ఓమ్ అనే ప్రమాణాన్ని కూడా సూచించడం జరిగింది. ఓకే, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఫ్లో ఆఫ్ కరెంట్? V is proportional to I or V is equal to IR. అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ పెరుగుతున్న కొద్దీ వలయంలో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం కూడా పెరుగుతూ ఉంటుంది. V is proportional to I లేదా V/R. దీన్నే ఇంకా ఎలా రాస్తారంటే V/I is equal to constant. ఏది రాసినా ఒకటే. ఇవన్నీ కూడా మనకి ఓమ్స్ లానే సూచిస్తాయి. V ఈజ్ ప్రపోర్షనాలిటీ I అన్న, V ఈజ్ ఈక్వల్ టు IR అన్న, V/I ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్న. ఈ కాన్స్టెంట్నే మనం రెసిస్టెన్స్ అంటాం, ఆర్తో సూచించడం జరుగుతుంది. ఓకే, V అంటే ఇక్కడ ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్. I అంటే ఫ్లో ఆఫ్ కరెంట్. R ఈజ్ రెసిస్టెన్స్. యూ షుడ్ అండర్స్టాండ్ ద టర్మ్స్ ఇన్ ద ఫార్ములా ఆల్సో. ఫార్ములాలో ఉన్నటువంటి పదాలు కూడా మనకి తెలియాలి. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ భేదము లేదా విద్యుత్ సక్మము. I అంటే విద్యుత్ ప్రవాహం. ఏ వలయం అయితే మనం ప్రయోగంలో తీసుకున్నామో ఆ వలయంలో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం. విద్యుత్ ప్రవాహాన్ని మారుస్తూ ఉంటే తదనుగుణంగా మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా మారుతూ ఉంటుంది. లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ని మీరు మారుస్తూ ఉంటే దానికి అనుగుణంగా విద్యుత్ ప్రవాహం కూడా మారుతూ ఉంటుంది. కాకపోతే V/I వాల్యూ ఎప్పుడూ కూడా మనకి కాన్స్టెంట్గానే ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. ఓం అనే శాస్త్రవేత్త ప్రయోగపూర్వకంగా దీన్ని నిరూపించబట్టి దీన్ని ఓమ్స్ లా అన్నారు. అయితే ఈ ఓమ్స్ లా అన్నీ పాటిస్తాయా? ఏ సందర్భాల్లో పాటించబడతాయి, ఏ సందర్భాల్లో పాటించబడవు? లోహాలన్నీ కూడా మనకి ఓమ్స్ నియమాన్ని పాటిస్తాయి. లోహాలు అంటే మెటల్స్. ఆల్ మెటల్స్ ఫాలోస్ ఓమ్స్ లా ఇన్ జనరల్ కండిషన్స్. అంటే ఏంటి, సాధారణ ఉష్ణోగ్రత పీడన పరిస్థితుల వద్ద STP వద్ద మాత్రమే ఈ ఓమ్స్ లాని పాటిస్తాయి. ఉష్ణోగ్రతలో భేదం ఉందనుకోండి, మనం ప్రయోగం చేసే సమయంలో టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు ఓమ్స్ లా పాటించబడదు. ఎందుకు అంటే టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్, అదర్వైజ్ రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. మీరు కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ దాని యొక్క ఉష్ణోగ్రత కూడా మనకు పెరిగిపోతూ ఉంటుంది. దీని ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా మనం చూడవచ్చు. ఒక బల్బ్ తీసుకుని కనెక్షన్ చేసి 1.5 volts, 2 volt, 3 volts, 4.5 volts ఇలా నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే, నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ చేస్తుంటే బ్యాటరీ యొక్క పవర్ ఇంక్రీజ్ చేస్తుండి మీరు గమనించినట్లయితే బల్బు వేడి కూడా తీవ్రత పెరిగిపోతూ ఉంటుంది. రెసిస్టెన్స్ పెరిగితే టెంపరేచర్ పెరిగిపోతుంది, లేదా టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు అన్ని లోహాలు ఓం నియమాన్ని పాటిస్తాయి.
వెన్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్ ఆల్ మెటల్స్ ఫాలోస్ ఓమ్స్ లా. ఇది ఒక కండిషన్. మెటల్స్ ఓన్లీ ఫాలోస్ ద ఓమ్స్ లా. అదే జెర్మేనియము, సిలికాన్ వంటి సెమీ కండక్టర్స్ ఉన్నాయి. జెర్మేనియం, సిలికాన్ వంటి సెమీ కండక్టర్స్, అలాగే ఎల్ఈడి, లైట్ ఎమిటింగ్ డయోడ్, ఎల్ఈడి, ఇవి ఓమ్ నియమాన్ని పాటించవు. జెర్మేనియం, సిలికాన్ వంటి అర్ధలోహాలు, అలాగే ఎల్ఈడి, లైట్ ఎమిటింగ్ డయోడ్, ఇవి మనకి ఓమ్ నియమాన్ని పాటించవు. ఇది లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. టెంపరేచర్కి రెసిస్టెన్స్కి మధ్య సంబంధం అంటే ప్రపోర్షనాలిటీ. రెసిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది, రెసిస్టెన్స్ తగ్గితే టెంపరేచర్ తగ్గుతుంది. వాటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే ప్రపోర్షనాలిటీ. కాబట్టి ఏ ప్రయోగం చేసినా ఉష్ణోగ్రతని స్థిరంగా ఉంచి విద్యుత్ ప్రవాహానికి సంబంధించినటువంటి ప్రయోగాలు చేయాలి. థ్యాంక్ యూ.